హాయ్ హలో వెల్కమ్ టు లియో స్పీక్స్. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే ఒక ప్రోగ్రామ్ మా టీవీలో స్టార్ట్ అవబోతుంది. అది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది, అసలు ఆ ప్రోగ్రామ్ ఏంది, ప్రోగ్రాంలో ఎవరు వస్తున్నారు, అది ఎన్ని డేస్ ఉంటుంది, ఇది సేమ్ బిగ్ బాస్ లాంటిదేనా కాదా, అసలు దాంట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. మీలో కొందరికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేది వస్తుందని చెప్పి. దీంట్లో యాంకర్ వచ్చేసి శ్రీముఖి, మనకి జడ్జెస్ వచ్చేసి అనిల్ రావిపూడి గారు, రాధా అండ్ లయ వస్తున్నారు. నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఇది ఒక 10 కపుల్స్తోని, అంటే రియల్ కపుల్, అంటే మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఆ కపుల్ని తీసుకొని వస్తున్నారు. సేమ్ ఇది ఎలా అంటే మీరు హిందీలో చూసినట్టయితే స్పిట్స్ విల్లా అనే ప్రోగ్రామ్ ఉంటుంది, ఎంటీవీలో వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్తోని తెలుగులో మా టీవీలో తీసుకొని వస్తున్నారు. ప్రజెంట్ దాంట్లో వచ్చేసి 10 కపుల్స్ వస్తున్నారు. 70 డేస్ ఉంటుంది. ఇది ఒక విల్లాలో జరుగుతుంది షో. ఇది అనేది కంటిన్యూస్గా షూట్ ఏమీ ఉండదు. ఒక 50 to 60 డేస్ షూట్ చేసి దానిలో ఎపిసోడ్స్ లాగా డివైడ్ చేసి 70 డేస్ అనేది టెలికాస్ట్ చేస్తారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, 1 వీక్ కూడా అయిపోయింది. ఇదన్నీ లైవ్ ఏమి ఉండదు, ఆల్రెడీ అయిన షూట్ని రికార్డ్ చేసి ఎపిసోడ్స్ లాగా మనకి టీవీలో టెలికాస్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి March 15 నుంచి టెలికాస్ట్ అవుతుంది మా టీవీలో ప్లస్ జియో హాట్స్టార్లో. దీనికి మనకి సేమ్ అంటే ఓట్లు వేయడానికి అయితే బిగ్ బాస్ లాగా ఓట్లు వేయడానికి ఏమీ ఉండదు. బిగ్ బాస్ లాంటి షో కాదు, కొంచెం బిగ్ బాస్ టైప్, కానీ బిగ్ బాస్ లాంటి షో ఉండదు. మనం ఓట్లు వేయడానికి ఏమి ఉండదు, జడ్జెస్ ఓట్స్ వేస్తారు, లేదా లోపల ఉన్న కంటెస్టెంట్స్తో ఓట్స్ వేయించి వాళ్ళని ఎలిమినేట్ చేయడం లాంటిది అట్లాంటివి జరుగుతాయి. దీనిలో కూడా సేమ్ టాస్క్లు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, ఆర్గ్యుమెంట్లు ఉంటాయి, డ్యాన్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి సేమ్ బిగ్ బాస్ లాగా. కాకపోతే బిగ్ బాస్ కాదు ఇది. దీంట్లో వచ్చేసి సెలబ్రిటీస్ మీకు ఫస్ట్ ప్రియాంక అండ్ శివ్, సెకండ్ మహేష్ అండ్ శాండ్రా, థర్డ్ మన నూకరాజు అండ్ ఆసియా, అండ్ ఫోర్త్ వచ్చేసి యాంకర్ జాను అండ్ భాను ప్రసాద్, ఫిఫ్త్ హరిత హరీష్, సిక్స్త్ నటరాజ్ అండ్ నీతు, సెవెంత్ అంజలి అండ్ పవన్, ఎయిత్ సంధ్యా బిట్టు, నైన్త్ వసంతి అండ్ పవన్ కళ్యాణ్, 10th సోనియా అండ్ సిద్ధు. వీళ్ళు ఈ 10 కపుల్స్ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆల్రెడీ 1 వీక్ అయింది. ఈ 1 వీక్లో చాలా జరిగింది, కావాల్సినంత కంటెంట్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది. ఫస్ట్ వీక్లో అయితే హరిత గారు అండ్ హరీష్ కపుల్ని ఎలిమినేట్ చేశారని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇంకోటి, ఈ షో ఇట్లా పెట్టడం కరెక్టేనా కాదంటే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా మనం లైవ్లో కాకుండా ముందే ఇట్లాంటి షోస్ని పెట్టేసి తర్వాత దాన్ని టెలికాస్ట్ చేస్తే లీక్లు అనేది వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు బయటికి తిరుగుతుంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు, పోస్టులు చేస్తారు, ఇంటర్వ్యూస్ అవుతుంటాయి, అన్నీ అవుతుంటాయి. కాబట్టి ఎవరు పోయారు, ఎవరు వచ్చేసారు అనేది మొత్తం లోపల ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అన్ని లీకేజెస్ వస్తాయి. షో కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నారనేది తెలీదు. బట్ చూడాలి, ఈ షో హిట్ అవుతుందా ఫట్ అవుతుందా తెలీదు. ముందు అప్డేట్స్ అనేది నేను ఇస్తాను. అంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లియో స్పీక్స్.